రాష్ట్ర అధ్యక్షులు కె శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గుంటూరులో పర్యటించారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా అసోసియేషన్ భవన్ లో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, ఇతర సంఘ ప్రతినిధులు పాల్గొని శివారెడ్డి, విద్యాసాగర్ ను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచేందుకు పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం 1వ తేదీనే వేతనాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అయితే పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. నేను కడప జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ నుంచి సీనియర్ ఎంటమాలజిస్ట్గా ఈరోజు ఇక్కడ ప్రమోషన్ తీసుకుని జాయిన్ కావడం జరిగింది. నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏ విద్యాసాగర్ గారు 31/12/2024 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం, మేమిద్దరం ఈరోజు గుంటూరు జిల్లాకు ప్రప్రథమంగా మేము ఎన్నికైన తర్వాత రావడం జరిగింది. దానిలో సందర్భంగా నేను జాయిన్ రిపోర్ట్ ఎన్నిక డిఎంహెచ్ గారికి రాగా ఇక్కడ మా మిత్రులందరూ కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా మాకు ఘనస్వాగతం పలికి మాకు స్వాగతం పలికింది. అక్కడి నుంచి ఇక్కడికి మేము గుంటూరు జిల్లా ఎన్జిఓస్ హోమ్కి రావడం జరిగింది. మరి ఈ విధంగా డిపార్ట్మెంట్ పరంగా పర్సనల్ పని మీద రావడం జరిగింది. అయినా మా ఉద్యోగులందరూ కూడా మిమ్మల్ని మేము సన్మానించుకోవాలా, గ్రీట్ చేసుకోవాలి కదా, తప్పకుండా రామంటే ఈ ఎన్జిఓకి రావడం జరిగింది. అయితే మా ఎంప్లాయీస్ పరంగా అయితే గతంలో కంటే ఇప్పుడు మెరుగానే కొద్దిగా చెప్పవలసాం. ఎందుకంటే గతంలో 1వ తేదీ జీతం ఏ పొద్దు రాలేదు, ఏ 15, 12 మా పెన్షన్స్కి అయితే 18వ తేదీ కూడా వచ్చేది. ఇప్పుడు అటువంటిది లేకుండా 1, 2, 3 అందరికి కూడా జరిగింది. ఇంకా 4 నెలలు 5 నెలలు ఉన్నాయి. ఇదే మాదిరిగా మళ్ళీ ఒక 500, 600 కోట్లు ఇస్తే అన్నీ కంప్లీట్ అవుతాయని ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీకు గత ప్రభుత్వం చేసిన ఇబ్బంది వల్ల మేము చేయలేని పరిస్థితులు ఉన్నాం, కొంత వెసులుబాటు కలిగితేనే తప్పకుండా ఇస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అదేవిధంగా పీఆర్సీ కమిషన్ కూడా మాకు ఇమ్మీడియట్గా వేయమని అడిగాం. తప్పకుండా ఆలోచన ఉన్నాం, వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి మా సమస్యలపైన మా డిమాండ్లపైన ఈ ప్రభుత్వంతో ఖచ్చితంగా మా ఎంప్లాయీస్కి ఏదైతే నష్టపోయామో గత ప్రభుత్వంలో అవన్నీ కూడా ఇప్పుడు సంపాదించుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో నూతన నాయకత్వం ఎన్నికైన తర్వాత అలాగే రాష్ట్ర అధ్యక్షులకు పదోన్నతి సందర్భంగా గుంటూరు జిల్లాకి పోస్టింగ్ చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాకు పెద్ద ఎత్తున ఎంతో ఆత్మీయ సత్కారాన్ని ఇచ్చిన గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు గారు, వారి కార్యవర్గానికి, జేఏసీలోని వివిధ పక్షాలందరికీ ఏపీ ఎన్జీఓస్ పక్షాన, జేఏసీ పక్షాన మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి కానీ, ఉపాధ్యాయుల నుంచి కానీ, పెన్షనర్స్ నుంచి కానీ, జేఏసీకి, ఏపీ ఎన్జీఓ సంఘానికి ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాలు మా దగ్గరికి రావడం జరిగింది. గత 25 రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ని మిగతా వాళ్ళని కలిసి ఉద్యోగులకు సంబంధించిన అనేక డిమాండ్లు, జీతాలు 1వ తారీఖు వస్తున్నాయి, అంతకుముందు రాని పరిస్థితి ఉంది, సంక్రాంతి వస్తుంది, ఉద్యోగులకి మనం ఈ 7 నెలల్లో ఒక్క అడుగు కూడా ప్రభుత్వం వేయలేదు, ఉద్యోగుల పట్ల ఒక్క అడుగు ముందుకు వేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన ధర్మిల మొన్న 14వ తారీఖు పండగకు 2 రోజుల ముందు 1300 కోట్ల రూపాయలని ఉద్యోగులకు రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి 25,000 కోట్లని కాదు, కానీ దఫాలుగా మొన్న ఒక 1300 కోట్లు ఇచ్చారు. మళ్ళీ ఈ నెలలోనూ వచ్చే నెలలో కూడా రేపు బడ్జెట్ మళ్ళీ ఏప్రిల్ నుంచి వచ్చే లోపే మా జీపీఎఫ్ ఏపీజీఎల్ని క్లియర్ చేసి మళ్ళీ దాన్ని యథావిధి స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం. అట్లాగే ఉద్యోగుల సమస్యలన్నింటినీ అటెండ్ అవడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఒకదాన్ని ఫామ్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేసే దిశగా ఉన్నది. అలాగే చీఫ్ సెక్రటరీ గారికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరాం. మొదటి 6-7 నెలల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం అన్ని శాఖల్లో అన్ని దాంట్లో కూడా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం. అందుకని 6-7 నెలల పాటు చేశాం. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. దశల వారీగా వచ్చే 3-4 నెలల్లో ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్న విషయాన్ని ఈ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అందరికీ తెలియజేస్తున్నాం.